వాళ్ళకి ఖచ్చితంగా ఇబ్బంది అవుతుంది కాబట్టి ఎందుకంటే సెలబ్రేషన్స్‌లో ఎక్కువగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇంటికి వెళ్ళలేని పరిస్థితులు కూడా కొంతమంది ఉంటారు కాబట్టి వారి కోసం తెలంగాణ ఫోర్ వీలర్ డ్రైవర్స్ అసోసియేషన్ వాళ్ళకి ఫ్రీగా వెహికల్ అనేది అంటే ఎక్కడైతే వాళ్ళు ఉంటారో అక్కడి నుంచి ఫ్రీగా ఇంటి వరకు కూడా డ్రాప్ చేస్తున్నారు. మరి ఎందుకని అలా ఫ్రీగా వెహికల్స్‌ని అరేంజ్ చేశారు? దాని వెనకాల ఉన్న కారణం ఏంటి అనేది ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే. సో, ఏదైతే ఇప్పుడు ఫ్రీ వెహికల్స్ అది ఎందుకు పెట్టారు? దాని వెనకాల ఉన్న అసలు కారణం ఏంటి? చాలా మంది కూడా ఫ్రీగా పెట్టారు అంటున్నారు. అసలు ఫ్రీ ఎనకాల ఉన్న కారణం ఏంటి? ఫ్రీ అంటే కారణం ఏంటిదంటే అమ్మ, ఇది గత 8 ఏండ్ల నుంచి సేవ చేసుకుంటూ వస్తున్నాం. తెలంగాణ ఫోర్ వీలర్ డ్రైవర్స్ అసోసియేషన్. మా ప్రధాన కారణం ఏంటిదంటే, డోంట్ డ్రంక్ అండ్ డ్రైవ్. హ్మ్. మీరు డ్రింక్ చేసి, ఆల్కహాల్ చేసి, మద్యం సేవించి బండి నడపొద్దు అనేది మా కాన్సెప్ట్. హ్మ్. దానిలో చాలామంది ఒక 8 ఏండ్ల కింద తీసుకుంటే మీరు న్యూ ఇయర్ తెల్లారంగానే మనం పేపర్‌లో చూస్తుంటాం. యాక్సిడెంట్‌తో మీట్ అయ్యి, ప్రాణాలు కోల్పోయి, లేకపోతే అంగవైకల్యం కలిగిపోయి చాలామంది అయితున్నారు. అందులో నుంచే ఇది పుట్టుకొచ్చింది. మానవతా దృక్పథంతో ఎవరైతే అట్లా సోయి లేకుండా తాగి పడి ఉంటారో, వాళ్ళ కోసం ఈ సేవలు అందించాలనేది ఒక ముఖ్య లక్ష్యం. ఎందుకంటే వారికి గూడా వారి ఇంట్లో వాళ్ళ ఫ్యామిలీ వెయిట్ చేస్తుంటది. వాళ్ళ ఫ్యామిలీలో పిల్లలు ఉంటారు కాబట్టి, ఆ ఫ్యామిలీకి న్యూ ఇయర్ బ్యాడ్ మీట్ కావద్దు, న్యూ మీట్ కావాలి, మంచి మీట్ కావాలి, బ్రైట్ ఫ్యూచర్ ఉండాలనేదే మా కాన్సెప్ట్. కానీ చాలామంది ఫ్రీ అనంగానే ఏమనుకుంటున్నారంటే ఫ్రీ ఉంది. నాకు విపరీతమైన కాల్స్ వస్తున్నాయి. ఆ కాల్స్‌లో ఏంటిదంటే, సార్ నేను రేపటి కోసం ఇప్పుడే బుక్ చేసుకుంటున్నా. అంటే సమాజం ఎట్లయిపోయిందంటే దానికి ఆలోచించుకోలేని తనంలో అయిపోయినారు. అంటే అంటే ఫ్రీ. ఏదైతే ఇప్పుడు మీరు ఫ్రీ అని పెట్టారో రేపు జరిగేదానికి ఈ రోజు నుంచే బుక్ చేసుకుంటున్నారంట. కానీ మీ ఉద్దేశ్యం ఏంటంటే ఎవరైతే వెళ్ళలేని వాళ్ళు ఉంటారో డ్రంక్ చేసి డ్రైవ్ చేయలేని వాళ్ళు ఎవరైతే యెస్. ఉంటారో వాళ్ళకి ఉపయోగపడేలాగా. మరి వాళ్ళు మిమ్మల్ని ఏ విధంగా కాంటాక్ట్ అవ్వాలి అంటారు? ఆల్రెడీ సిటీ ఔట్‌స్కట్స్‌లో హైదరాబాద్, రాచకొండ దాని పరిధిలో ఆల్రెడీ ఏవైతే ఈవెంట్స్ ఉన్నాయో, ఎక్కడైతే పబ్స్, రెస్టారెంట్స్, బార్స్ పెద్ద పెద్దవి ఉన్నాయో, అక్కడ ఆల్రెడీ మేము లాస్ట్ 8 ఇయర్స్ నుంచి ఈ సర్వీసెస్ అందిస్తున్నాం. హ్మ్. కాబట్టి మాకు ఈజీ కనెక్టెడ్ ఉంది. హ్మ్. కాబట్టి అదే మేము ఎక్కువ పెద్ద మొత్తంలో కూడా చేస్తలేం. ఎవరైతే డ్రైవర్ మిత్రులు స్వయంగా ముందుకొచ్చి, నా బాధ్యతగా నేను సమాజంలో ఒక పోలీస్ అధికారులు ఎట్ల విధంగా చేస్తున్నారో తను సమాజానికి సర్వీస్, అదే విధంగా మేము కూడా ఒక డ్రైవర్ ఒక సమాజంలో మంచి మార్పు తీసుకురావడానికి కోసం వాళ్ళ ఆహ్, చీకటి బతుకులు కాకుండా ఆ బతుకులకి మనం అట్లా కానీయకుండా ప్రయత్నం చేయడం కోసమే చాలామంది డ్రైవర్లు స్వచ్ఛందంగా ముందుకొచ్చి వాళ్ళు ఈ సర్వీస్ ఇవ్వడం జరుగుతుంది తెలంగాణ ఫోర్ వీలర్ డ్రైవర్స్ అసోసియేషన్ ద్వారా. హ్మ్. వాళ్ళపైన కూడా డ్రైవర్ల పైన కూడా ఎలాంటి బల్మి ఏం లేదు. ఎవరైతే రావదలుచుకుంటున్నారో వాళ్ళకే మేము తీసుకొని వాళ్ళకే ఆ సంబంధించిన నియర్ బై లొకేషన్స్‌లోనే అలాట్ చేస్తున్నాం. మేము వాళ్ళతోని కూడా ప్రయాణికులతోని కూడా కోరేది ఏంటిదంటే, మీరు ఈ దీనికి కరెక్ట్‌గా యుటిలైజ్ చేయవలసిందిగా కోరుతున్నాం. ఎందుకంటే ఇది ప్రతి ఒక్క మీకు ఆల్రెడీ క్యాబ్స్, ఆటోస్ అన్నీ అవైలబిలిటీలో ఉన్నాయి. లేవని కాదు. కానీ ఇది ఎవరి కోసం అంటే వాళ్ళు డ్రైవ్ చేసుకొని ఇంటికి పోలేని పరిస్థితిలో. తను డ్రైవ్ చేయడం వల్ల యాక్సిడెంట్స్‌కి వల్ల ఆయన బండి నడపడం వల్ల వేరోళ్ళకి గూడా ఆ బండి తలిగి యాక్సిడెంట్‌కి మీట్ అయ్యి ప్రాబ్లమ్స్ కావద్దు. తను గూడా కావద్దు, ఎదుటోళ్ళకి గూడా కావద్దు అనే దానిపైన ఈ కాన్సెప్ట్ మేము తీసుకోవడం జరిగింది. ఇందులో మంచి రిజల్ట్స్ అటు కస్టమర్స్ కావచ్చు, ఇటు డ్రైవర్స్ కావచ్చు, చాలా దీనికి సపోర్ట్ చేస్తున్నారు. చేస్తలేరని కాదు. కానీ కొంతమంది దీనికి ఉపయోగించుకోవడంలో తప్పుగా చేస్తున్నారు. ఎందుకంటే ఒక పోలీస్ డిపార్ట్మెంట్ ఏ విధంగా అయితే ముందుకొచ్చి తన సేవలు అందిస్తుందో, ఒక మానవతా దృక్పథంలో మేము గూడా ఏమంటే సమాజంలో మేము గూడా పౌరులం కాబట్టి మా వంతు సహాయం తెలంగాణ ఫోర్ వీలర్ డ్రైవర్స్ అసోసియేషన్ ఏ విధంగా సహాయం చేయగలుగుతారు సమాజానికి, ఏ విధంగా వాళ్ళకి మానవతా దృక్పథంతో మేము చేయగలుగుతున్నాం అనేది ఒక చిన్న దాంట్లో చేస్తున్నాం. అయితే అన్న ఇక్కడ ఇంకోటి ముఖ్యంగా అంటే ఇందులో డ్రింక్ చేసేవాళ్ళు మగవాళ్ళు ఉంటారు, ఆడవాళ్ళు కూడా ఉంటూ ఉంటారు. సో, ఆడవాళ్ళు డ్రింక్ చేసి ఉంటారు కాబట్టి మరి సేఫ్టీ ఏ విధంగా ఉంటుందంటారు? ఎందుకంటే మామూలుగా బుక్ చేసుకొని వెళ్తుంటేనే వేధింపులని లేకపోతే కొంచెం ఇష్యూస్ జరుగుతుంటాయి. అలాంటిది ఇప్పుడు మరి ఈ విధంగా ఫ్రీ సర్వీస్ అనేది పెట్టడం జరిగింది. వాళ్ళ హెల్త్ అంటే వాళ్ళ సేఫ్టీ కోసం. మరి అమ్మాయిల సేఫ్టీ ఎలా ఉంటుంది? నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా అమ్మా. ఇది నాదొక చిన్న, చిన్న ప్రయత్నం మాత్రమే. ప్రయత్నంలో ఒక భాగం మాత్రమే. హ్మ్. మానవతా దృక్పథంతో ఒక మనిషి చేస్తుండంటే ఒక సేవా దృక్పథంతోనే. ఆ సేవ చేసేటప్పుడు మా వంతు సహాయం ఎంత అయితదో మేమంతా చేయడానికి ప్రయత్నం చేస్తాం. అది పురుషులు కావచ్చు, స్త్రీలు కావచ్చు.
స్త్రీల కోసం ప్రత్యేకంగా క్యాపులు అది పెట్టుకోలేని పరిస్థితిలో, ఎందుకంటే అంటే వాళ్ళ సేఫ్టీ ఏ విధంగా ఉంటుందంటారు? ఎందుకంటే బుక్ చేసుకొని వెళ్తేనే కొన్ని జరుగుతూ ఉంటాయి. సో మరి ఇక్కడ ఆడవాళ్ళు కూడా డ్రింక్ చేస్తారు కాబట్టి మరి వాళ్ళ సేఫ్టీ ఎలా ఏంటని? సేఫ్టీ అంటే ఫస్ట్ ఇది మన కల్చర్ కాదు. ఓకే, ఇది మన కల్చర్ కాదు, కానీ మనం అడాప్ట్ చేసుకున్నాం, దీనికి ఒక బానిస అయినాం, దీనికి ఒక అడాప్ట్ అయినాం. మా ప్రధాన అదే మేము అనేది ఏంటిదంటే డోంట్ డ్రంక్ అండ్ డ్రైవ్. మా కాన్సెప్ట్ వెరీ క్లియర్. డ్రంక్ చేసి డ్రైవ్ చేయొద్దు అనే దానిపైననే మేము ఫోకస్ చేస్తున్నాం తప్ప వాళ్ళ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఏదైతే ఉందో అది వాళ్ళు అంత తాగి ఉన్నారు, అంత తాగి ఉండి వెళ్ళలేని పరిస్థితిలో వాళ్ళ సేఫ్లో వాళ్ళు లేరంటే అది వాళ్ళు చూడాలి సెల్ఫ్గా కదా. ఎందుకంటే అది ప్రభుత్వం కావచ్చు, మేము కూడా కావచ్చు, ఎంతవరకు సెక్యూరిటీ చేయగలుగుతాం. పోయేటప్పుడు కూడా ప్రమాదం ఏదైనా జరగరాంది జరిగితే అది మహిళ కావచ్చు, పురుషుడు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఒక మానవత్వ దృక్పథంతో కాపాడడమే జరుగుతుంది. కానీ చూస్తూ ఊకోలేం. సమాజంలో మంచిది చెడుది రెండు ఉంటాయి. మంచి దానికోసం మనం ఏం చేయగలుగుతాం దానికి ప్రాధాన్యత ఇస్తాం, కానీ చెడుకి ఇవ్వం. ఎక్కడైతే చెడు జరుగుతుందో నలుగురం కూడి ఆ చెడుకి ఎట్లా మనం అది చేయగలుగుతామని చూస్తాం. ఓకే, ఇప్పుడు ఇంకోటి ఎవరైతే డ్రైవర్స్ వస్తున్నారో 4 వీలర్స్ వాళ్ళ దగ్గర నుంచి ఎలాంటి డాక్యుమెంట్స్ తీసుకుంటున్నారు వాళ్ళకి సంబంధించి? వాళ్ళు మా అసోసియేషన్లో ఉండేటోళ్ళతోనే మేము సేవ చేస్తాం. ఆల్రెడీ మా అసోసియేషన్లో ఉండి మాకు ఎవరైతే సర్వీస్ ఇస్తారో వాళ్ళకి మాత్రమే, లాస్ట్ 8 ఇయర్స్ నుంచి వాళ్ళు ఇచ్చుకుంటూ వస్తున్నారు, వాళ్ళకి మాత్రమే మేము ఇస్తున్నాం. ఎవరైనా డ్రైవర్ ఇంకా ముందుకు వచ్చి చేయాలనుకుంటే కూడా వాళ్ళ పేరు, ఫోన్ నెంబర్ తీసుకొని వాళ్ళకి ఫస్ట్ వాళ్ళ డీటెయిల్స్ తీసుకున్న తర్వాత వారు మా మెంబర్ కాకున్నా కూడా మెంబర్ అయితేనే ప్రయారిటీ ఫస్ట్ అయితే. ఎందుకంటే బయట వాళ్ళు ఎక్కువ అయ్యారు, ఎందుకంటే వాళ్ళకు కూడా ఇది రెవెన్యూ ఉంటుంది, ఎవరు కూడా 2 రూపాయలు సంపాదించుకోవాలనే ఉంటారు. కానీ ఇది ఎవరైతే చేస్తున్నారో డెడికేటెడ్గా ఒక సర్వీస్, ఒక మానవత దృక్పథం కోసమే ఇది చేయడం జరుగుతుంది. ఏదైతే అంటే ఇప్పుడు 8 ఏళ్ళగా కూడా మేము ఈ సర్వీస్ చేస్తూ ఉన్నాము, అలాగే ఈ సంవత్సరం కూడా ఈ సర్వీస్ చేస్తున్నాము, దీన్ని ఎవరు కూడా ఫ్రీగా అనుకోవద్దు అంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. అలాగే ఎవరైతే అంటే ఎక్కువగా డ్రింక్ చేసి ఇంటికి వెళ్ళలేని పరిస్థితుల్లో ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇది ఎక్కువగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే మనం ప్రతి సంవత్సరం కూడా చూస్తూనే ఉన్నాం, డ్రంక్ అండ్ డ్రైవ్ చేసి ఎంతోమంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. వారి సంఖ్య కొంచెమైనా తగ్గించడానికి ఈ అసోసియేషన్ ఉందంటూ కూడా ఆయన చెప్పడం జరుగుతుంది. మరిన్ని వివరాల కోసం చూస్తూనే ఉండండి RTV. కెమెరామెన్ వేణుతో రిపోర్టర్ దేవిక, హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.